వృశ్చిక రాశి వారికి డిసెంబర్ 15వ తేదీ మీ వెనుక ద్రోహం జరుగుతుంది. ముందే చెప్పేస్తున్నా, జాగ్రత్త పడండి. ధైర్యం ఉన్నవారు మాత్రమే ఈ వీడియోని చూడండి. వృశ్చిక రాశి వారికి డిసెంబర్ 15వ తేదీన జరగబోయే మార్పులు ఏమిటి? వీరికి ఏ విధమైన విషయంలో ద్రోహం జరగబోతోంది? ఎవరి కారణంగా వీరు తీవ్రమైన పరిణామాలను అనుభవిస్తారు? అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. సిద్ధాంతి గారి ఫోన్ నంబర్ 8121913664. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, డిసెంబర్ 15వ తేదీన వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, అన్నీ కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అంటే డిసెంబర్ 15వ తేదీన వీరి జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన మీ జీవితంలో జరగబోతుందండి. ఆ సంఘటన కారణంగా మీ జీవితంలో మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి మార్పులు అయితే మీరు చూస్తారు. కొన్ని విషయాల్లో మీరు బాధపడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి. మీ సమయాల్లో మీకు ప్రారంభించినటువంటి పనులలో చిన్నపాటి సమస్యలు ఎదురైనప్పటికీ కూడా ఆ పని పూర్తి చేస్తారు. అలసట అనేది మీకు ఈ సమయంలో అధికంగా ఉంటుంది. అర్ధాష్టమ చంద్రుడు మీకు అనుకూలంగా లేడు. అడుగునా సరే విఘ్నాలు అనేవి ఎదురవుతాయి. మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది కనుక జాగ్రత్తగా ఉండాలి. రవిచంద్ర ధ్యానం మీకు ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మీకు అనుకూలత అనేది ఉన్నా సరే కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు పాటించాలి. మీ శక్తి సామర్థ్యాలు కూడా ఈ సమయంలో గణనీయంగా పెరిగే సూచనలు ఉన్నాయి. ఎందుకంటే ఏదైనా సరే సమస్య ఉన్నప్పుడే మీ శక్తి అనేది పెరుగుతుంది. మీ గురించి మీరు ఆలోచించుకోవడం మొదలు పెడతారు. ఈ సమయంలో మీ శక్తి సామర్థ్యాలు అనేవి అధికంగా పెరుగుతాయి. అంటే మీకు సమస్యలు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అనవసర విషయాలను పక్కన పెట్టి మీ లక్ష్యాలపైన దృష్టి సారించండి. అవసరమైనప్పుడు తగిన సహాయం కూడా మీకు అందుతుంది. కుటుంబ సభ్యుల మాటలను గౌరవించినట్లయితే సౌకర్యవంతమైనటువంటి అనుభవం మీరు పొందుతారు. అందరితో కలిసిమెలిసి వ్యవహరిస్తే విజయాన్ని త్వరగా అందుకుంటారు. మంచి భవిష్యత్తు కొరకు చేసే ప్రయత్నాలు మీకు సఫలీకృతం అవుతాయండి. అష్టలక్ష్మి ధ్యానం మీకు శుభప్రదంగా కనిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి డిసెంబర్ 15వ తేదీన వీరి జీవితంలో ఎటువంటి అడ్డంకులు అనేవి కలగబోతున్నాయి, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదండి. అసలు డిసెంబర్ నెల పూర్తి అయ్యే లోపుగా వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏమిటి, ఈ వృశ్చిక రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉంటుంది కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ సమయం మీకు సాధారణంగానే ఉంటుందండి. మీరు చేపట్టే పనులలో మీరు విజయం సాధిస్తారు. ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ సమయం మీకు మంచి విజయం లభిస్తుంది. మీకు ఈ సమయంలో పని భారం ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ మీ పదవి మరియు గౌరవం కూడా పెరుగుతాయి. నిర్ణయాలు తీసుకోవడంలో మీరు అతి జాగ్రత్త ధోరణి కలిగి ఉండడం చేత మీ సహోద్యోగులకు ఇబ్బంది కలిగించే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ సమయం మీరు ఒక పెద్ద ప్రయాణం అనేది చేయాల్సి రావచ్చు. మీ నిర్లక్ష్యం లేదా అజ్ఞానం కారణంగా మీ పై అధికారులతో చిన్న చిన్న సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి మీ పనిపైన దృష్టి పెట్టండి మరియు మీ పైన అధికారులతో మర్యాదగా ప్రవర్తించండి. ఆర్థికంగా ఈ సమయం మీకు సహాయకరంగా మారుతుంది. మొదటి 2 వారాలు మీకు సాధారణ ఆర్థిక వృద్ధి ఉండొచ్చు, కానీ చివరి 2 వారాలు మీ ఖర్చులు తగ్గి మీ ఆదాయం కూడా పెరుగుతుంది. షేర్ మార్కెట్ లేదా ఏదైనా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి నెల అయితే కాదండి. మీ రాశికి అధిపతి అయిన కుజుడు ఈ సమయం అంతా నీచ రాశి అని కర్కాటక రాశిలో సంచరించడం చేత మీ స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మేలు. మీరు తొందరపడి తీసుకునే నిర్ణయం కారణంగా మీరు సమస్యలు అనేవి ఎదుర్కొనే ఆస్కారం అయితే ఉంటుందండి. ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు సాధారణ సమయంగా చెప్పవచ్చు. పనిభారం కారణంగా వచ్చే వెన్నునొప్పి గురించి మీరు జాగ్రత్తగా ఉండాలి. అధిక వేడి లేదా పైత్యం కారణంగా వచ్చే వ్యాధులు బారిన పడే అవకాశాలు అయితే ఉంటాయి. ప్రమాదం కారణంగా రక్త సంబంధిత వ్యాధులు కూడా రావచ్చు. కాబట్టి వాహనం నడుపుతున్నప్పుడు లేదా ప్రయాణాలు చేసినప్పుడు కూడా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ పరంగా కూడా ఈ సమయం మీకు మంచిగా ఉంటుందండి. మీ జీవిత భాగస్వామి నుండి మీకు మంచి మద్దతు కూడా ఉంటుంది. మీ పిల్లల్లో ఒకరికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అనేవి రావచ్చు. ఈ సమయం మీరు మీ
ఖాళీ సమయంలో ఎక్కువ భాగం దేవుడిని పూజించడానికి ఇష్టపడతారు మరియు మీకు ఇది మానసిక శాంతిని మరియు అంతర్గత సంతృప్తిని కూడా ఇస్తుంది. ఇంట్లో ఒక శుభకార్యం కూడా మీకు జరిగే సూచనలు ఉన్నాయి. ఈ సమయం మీ కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కువగా ప్రయాణాలు కూడా చేసే ఆస్కారం కూడా మీ జీవితంలో కనబడుతూ ఉందండి. వ్యాపారస్తులకు లేదా స్వయం ఉపాధి పొందుతున్నటువంటి వారికి ఈ సమయం చాలా మంచిగా ఉంటుందండి. ఈ నెల రెండో భాగం వారికి ఎక్కువగా వ్యాపారం, పని మరియు ఆదాయం కూడా ఉంటుంది. మీరు వ్యాపారంలో మీరు కోరుకున్న లాభాలు కూడా పొందుతారు మరియు వివిధ మూలల నుండి మీకు డబ్బు కూడా వస్తుంది. ఇది మీకు ఆర్థిక స్థితి కూడా మెరుగుపరుస్తుంది. ఈ సమయం మీరు ఒక కొత్త ప్రాజెక్ట్ కూడా ప్రారంభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదండి. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారు అనగా విశాఖ నక్షత్రం 4వ పాదము, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. ఈ రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడైతే చూసేద్దాం. వృశ్చిక రాశి వారు చాలా మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి చాలా అందంగా ఉండడమే కాదు, ఎదుటివారి కష్టాలను వీరితో పంచుకోవాలి అనుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. వీరు ఎప్పుడూ కూడా మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు. దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది. స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా వీరు పంచుకుంటూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు అని అర్థం. వీరికి కోపం కూడా అధికంగానే ఉంటుంది. అందువలన ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో, స్నేహితులతో కూడా ఎప్పుడూ కూడా తగాదాలు పెట్టుకుంటారు. ఈ వృశ్చిక రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందువలన వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు అయితే అధికంగా ఉంటాయి. ఈ రాశి వారు ఏదైనా సరే ఒక్క విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే స్వభావం అయితే వీరిది. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలో కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తుంటారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసరంగా ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతుంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీరు అలవాట్లు మితిమీరడం చేత ఆరోగ్యం దెబ్బతినవచ్చు. అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారని అర్థం. ఈ రాశి వారు అన్ని వేళల్లో పనిచేయడానికి సిద్ధపడతారండి. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు, విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా కూడా ఉంటాయి. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.